మనసు ఆత్మానందాన్ని పొందుతోంది. రెక్కలొచ్చింది. ఎగురుకుంటూ హిమాలయ పర్వతాలు దాటి అలా వెళ్ళింది. ఒక ఎత్తైన ప్రదేశంలో మనసు దిగి చూసేసరికి ఒక అద్భుతమైన ప్రదేశం. చిన్న చిన్న కుటీరాలు. అలాగే కొన్ని వేల సంవత్సరాలున్న వ్యక్తులు అలా నాట్యం చేస్తూ ఉన్నారు. మనసు ఒక కుటీరం లోపలికెళ్ళి చూసేసరికి సాక్షాత్తు జగన్మాత దర్శనం. అమ్మవారి ఆశీస్సులు తీసుకొని, అమ్మా ఈ ప్రదేశాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు ఆ తల్లి దీన్ని హిమగిరి అంటారు నాయనా అని ఆశీర్వదించింది. అలాగే అమ్మవారి ఆశీస్సులు తీసుకొని పైకి వచ్చి చూసేసరికి అందరూ నాట్యం చేస్తున్నారు. ఎంతో ఆనందంగా నాట్యం చేస్తున్నారు. అక్కడ ఒక ఎత్తైన ప్రదేశంలో మరో అద్భుతమైన కొండ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మరి ఈ కొండ ఏమిటి అని అడిగినప్పుడు వారందరూ అదే మోక్షము, మా అందరికీ ఆ మోక్షంలో కలిసిపోవడం మా ధ్యేయం. రోజు కొంత సమయం మేమందరం అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏకమైపోయి ఆ ఆనంద సాగరంలో ఉండిపోతాం. మళ్ళీ ఇక్కడికి వస్తాం, మళ్ళీ ఇక్కడ సాధన చేసుకుంటూ అలా వెళ్తూ వస్తూ ఒకరోజు కలిసి